మీరు కన్య రాశివారా? అయితే ఈ వీడియో మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. నేను చెప్పేది చాలా తీవ్రంగా వినండి. ఎందుకంటే అడుత్త 15 రోజులలో మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు వస్తుంది. ఇది కేవలం ఒక అంచనా కాదు. ఇది ఒక దైవిక సంకేతం. 150 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఒక విశేష శక్తి ఇప్పుడు మీ రాశిలోకి ప్రవేశిస్తోంది. మీరు ఈ అవకాశాన్ని కోల్పోతే మళ్ళీ ఇలాంటి సమయం రాదు. ఈ రహస్యాన్ని తెలుసుకోకుండా మీరు ముందుకు వెళ్ళకూడదు. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు చూడండి. మీరు గమనించారా? గత కొన్ని వారాలుగా మీ మనసులో ఒక విచిత్రమైన అనుభూతి ఉంది. ఏదో జరగబోతుందని, ఏదో పెద్దది వస్తుందని. మీ హృదయం చెప్తోంది కదా, అది మీ ఊహ కాదు, అది నిజం. ఎందుకంటే గ్రహాలు మీ రాశిలో ఒక అసాధారణమైన స్థితిలో ఉన్నాయి. ఇది మీకు కలలు కాదు, ఇది వాస్తవం. ఈ సమయంలో మీరు చేసే ప్రతి నిర్ణయం మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కన్యరాశి స్వామి బుధుడు ఇప్పుడు ఒక ప్రత్యేకమైన స్థితిలో ఉన్నాడు. అతను మీకు అనుకూలంగా ఉన్నాడు. కాని అదే సమయంలో శని భగవానుడు కూడా మీపై దృష్టి పెట్టాడు. ఇది భయపెట్టే విషయం కాదు, ఇది మీకు శక్తినిచ్చే విషయం. ఎందుకంటే శని అంటే కష్టాలు మాత్రమే కాదు. శని అంటే బలం కూడా. శని అంటే న్యాయం కూడా. శని అంటే కర్మఫలం కూడా. మీరు గతంలో చేసిన మంచి పనులన్నీ ఇప్పుడు మీకు ఫలితాలు ఇవ్వబోతున్నాయి. రాహు మరియు కేతువు కూడా మీ రాశిపై ప్రభావం చూపిస్తున్నారు. రాహు అంటే అనుకోని అవకాశాలు. రాహు అంటే విదేశీ సంబంధాలు. రాహు అంటే ఆకస్మిక లాభాలు. కేతువు అంటే ఆధ్యాత్మిక అవగాహన. కేతువు అంటే అంతర్గత శాంతి. కేతువు అంటే గతం నుండి విముక్తి. ఈ 2 గ్రహాలు కలిసి మిమ్మల్ని ఒక కొత్త దిశలోకి నడిపిస్తున్నాయి. గురు భగవానుడు కూడా ఒక ముఖ్యమైన స్థానంలో ఉన్నాడు. గురు పెయర్చి మీకు అనుకూలంగా జరగబోతోంది. గురువు అంటే జ్ఞానం. గురువు అంటే సంపద. గురువు అంటే వృద్ధి. గురువు మీపై దయ చూపించినప్పుడు ఏమి జరగలేదు? అన్ని తలుపులు తెరుచుకుంటాయి. అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. అన్ని కష్టాలు మాయమవుతాయి. మీకు తెలుసా, ఈ సమయంలో మీరు ఎంత భయపడుతున్నారో అంతే శక్తివంతంగా మీ భవిష్యత్తు ఉంది. మీరు ఎంత సందేహాలు కలిగి ఉన్నారో అంతే స్పష్టంగా మీ దారి ఉంది. మీరు ఎంత నిరాశగా ఉన్నారో అంతే ప్రకాశవంతంగా మీ రాబోయే రోజులు ఉన్నాయి. ఇది నేను హామీగా చెప్తున్నాను. అడుత్త 15 రోజులు మీ జీవితంలో చాలా కీలకమైనవి. ఈ 15 రోజుల్లో మీకు 3 పెద్ద అవకాశాలు వస్తాయి. మొదటిది మీ వృత్తికి సంబంధించినది. రెండవది మీ ఆర్థిక స్థితికి సంబంధించినది. మూడవది మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించినది. ఈ 3 అవకాశాలను మీరు గుర్తించగలగాలి. ఈ 3 సంకేతాలను మీరు అర్థం చేసుకోగలగాలి. మొదటి కట్టం చాలా ముఖ్యం. ఈ కట్టంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు చేసే ప్రతి నిర్ణయాన్ని మీరు ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఈ సమయంలో మీకు వచ్చే అవకాశాలు చాలా శక్తివంతమైనవి. కాని అవి చాలా సున్నితమైనవి కూడా. మీరు తప్పు చేస్తే అవి పోతాయి. మీరు సరైన నిర్ణయం తీసుకుంటే అవి మీ జీవితాన్ని మార్చేస్తాయి. రెండవ కట్టంలో మీకు ఆర్థిక లాభాలు వస్తాయి. ఇది ఖచ్చితం. కాని ఈ లాభాలు ఆకస్మికంగా రావు. ఈ లాభాలు మీ కృషి ఫలితంగా వస్తాయి. మీరు గతంలో చేసిన పనులు ఇప్పుడు ఫలాలు ఇస్తాయి. మీరు గతంలో పెట్టిన శ్రమ ఇప్పుడు బహుమతులు తెస్తుంది. కాబట్టి మీరు నిరాశ చెందకండి. మీరు ఆశ కోల్పోకండి. మూడవ కట్టంలో మీకు వ్యక్తిగత జీవితంలో ఒక గొప్ప మార్పు వస్తుంది. ఇది ప్రేమ సంబంధం కావచ్చు. ఇది కుటుంబ సంబంధం కావచ్చు. ఇది స్నేహం కావచ్చు. కాని ఏదైనా సరే అది మీ హృదయాన్ని నింపుతుంది. అది మీ జీవితానికి అర్థాన్ని ఇస్తుంది. అది మీ ఆత్మకు శాంతిని తెస్తుంది. ఇప్పుడు మనం మీ వృత్తి గురించి మాట్లాడుకుందాం. మీలో చాలామంది ఉద్యోగంలో ఉన్నారు. కొందరు వ్యాపారం చేస్తున్నారు. కొందరు ఉద్యోగం కోసం వెతుకుతున్నారు. మీరు ఏ పరిస్థితిలో ఉన్నా ఈ సమయం మీకు అనుకూలంగా ఉంది.
ఎందుకంటే బుధుడు మీకు మేధస్సు ఇస్తున్నాడు. శని మీకు క్రమశిక్షణ ఇస్తున్నాడు. గురువు మీకు అవకాశాలు తెస్తున్నాడు. మీరు ఉద్యోగంలో ఉంటే அடுத்த 30 రోజుల్లో మీకు ఒక పెద్ద అవకాశం వస్తుంది. ఇది పదోన్నతి కావచ్చు. ఇది జీతం పెంపు కావచ్చు. ఇది కొత్త ప్రాజెక్ట్ కావచ్చు. ఇది కొత్త బాధ్యత కావచ్చు. కానీ ఏదైనా సరే అది మీ కెరీర్లో ఒక మైలురాయి అవుతుంది. ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. కానీ జాగ్రత్త! ఈ సమయంలో మీ సహోద్యోగులతో మీకు కొన్ని విభేదాలు రావచ్చు. కొందరు మీపై అసూయ చూపవచ్చు. కొందరు మీ విజయాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించవచ్చు. కాని మీరు భయపడకండి. మీరు మీ పనిపై దృష్టి పెట్టండి. మీరు మీ లక్ష్యంపై దృష్టి పెట్టండి. ఎందుకంటే సత్యం ఎప్పుడూ గెలుస్తుంది. కృషి ఎప్పుడూ ఫలాలు ఇస్తుంది. మీరు ఉద్యోగం కోసం వెతుకుతున్నవారైతే ఈ వీడియో మీకు చాలా ముఖ్యం. ఎందుకంటే அடுத்த 15 నుండి 20 రోజుల్లో మీకు ఒక మంచి అవకాశం వస్తుంది. ఇది మీరు అనుకున్న కంపెనీ నుండి కాకపోవచ్చు. ఇది మీరు అనుకున్న పోస్టు కాకపోవచ్చు. కానీ ఇది మీ కెరీర్ ప్రారంభానికి ఒక మంచి అడుగు అవుతుంది. కాబట్టి మీరు చిన్న అవకాశాలను కూడా తిరస్కరించకండి. ప్రతి అవకాశం మీకు అనుభవం ఇస్తుంది. ప్రతి అనుభవం మీకు నైపుణ్యం ఇస్తుంది. వ్యాపారం చేస్తున్నవారికి ఈ సమయం చాలా శుభకరం. ముఖ్యంగా చిన్న మరియు మధ్యస్థాయి వ్యాపారాలు చేస్తున్నవారికి. మీకు కొత్త ఖాతాదారులు వస్తారు. మీకు కొత్త ఒప్పందాలు వస్తాయి. మీ అమ్మకాలు పెరుగుతాయి. మీ లాభాలు పెరుగుతాయి. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి. మీరు అత్యాశ చూపకండి. మీరు హడావిడి చేయకండి. మీరు ప్రతి నిర్ణయాన్ని హితబోధనతో తీసుకోండి. పెద్ద వ్యాపారాలు చేస్తున్నవారికి ఈ సమయంలో కొన్ని సవాళ్లు రావచ్చు. ప్రభుత్వ నియమాలలో మార్పులు రావచ్చు. మార్కెట్లో పోటీ పెరగవచ్చు. కాని మీరు తెలివిగా వ్యవహరిస్తే ఈ సవాళ్లను కూడా అవకాశాలుగా మార్చుకోవచ్చు. మీరు మీ వ్యాపార వ్యూహాలను మార్చుకోవచ్చు. మీరు కొత్త మార్కెట్లను అన్వేషించవచ్చు. మీరు కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టవచ్చు. భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్నవారు జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీ భాగస్వామితో మీకు కొన్ని అభిప్రాయ భేదాలు రావచ్చు. ఆర్థిక విషయాలలో గందరగోళం రావచ్చు. కాబట్టి మీరు ప్రతి లావాదేవీని వ్రాతపూర్వకంగా నమోదు చేసుకోండి. ప్రతి నిర్ణయాన్ని కలిసి తీసుకోండి. ప్రతి లాభాన్ని న్యాయంగా పంచుకోండి. ఇప్పుడు ఆర్థిక విషయాల గురించి మాట్లాడుకుందాం. డబ్బు అనేది శక్తి. డబ్బు అనేది స్వేచ్ఛ. డబ్బు అనేది భద్రత. కాని డబ్బు ఒక్కటే జీవితం కాదు. డబ్బు అంటే ఆనందం కాదు. డబ్బు అంటే శాంతి కాదు. ఈ విషయం మీరు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. அடுத்த 30 రోజుల్లో మీకు డబ్బు రావడం ప్రారంభమవుతుంది. కాని ఇది అనుకోని విధంగా రావచ్చు. మీకు పాత అప్పులు తిరిగి రావచ్చు. మీకు బోనస్ రావచ్చు. మీకు బహుమతులు రావచ్చు. మీకు వారసత్వ ఆస్తి రావచ్చు. కాని ఏదైనా సరే మీరు ఈ డబ్బును తెలివిగా ఉపయోగించుకోవాలి. పొదుపు చాలా ముఖ్యం ఈ సమయంలో. మీరు ఎంత సంపాదిస్తున్నారో కాదు, మీరు ఎంత పొదుపు చేస్తున్నారో అది ముఖ్యం. ప్రతి నెల కొంత డబ్బును పక్కన పెట్టండి. భవిష్యత్తు కోసం పెట్టుబడులు పెట్టండి. అత్యవసర పరిస్థితుల కోసం డబ్బు కేటాయించండి. పెట్టుబడుల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో రాహు ప్రభావం వల్ల మీకు త్వరగా డబ్బు సంపాదించాలనే కోరిక పెరుగుతుంది. మీకు పెద్ద లాభాలు కావాలనే ఆశ పెరుగుతుంది. కాని ఇది ప్రమాదకరం. మీరు అత్యాశతో పెట్టుబడులు పెడితే మీరు నష్టపోతారు. మీరు శీఘ్రంగా నిర్ణయాలు తీసుకుంటే మీరు మోసపోతారు. రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నవారు ఇంకా కొంత సమయం వేచి ఉండండి. ప్రస్తుతం మార్కెట్ స్థిరంగా లేదు. ధరలు హెచ్చుతగ్గులు పడుతున్నాయి. அடுத்த 3 నుండి 6 నెలల తర్వాత మంచి అవకాశాలు వస్తాయి. అప్పుడు మీరు తెలివిగా నిర్ణయం తీసుకోవచ్చు. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మార్కెట్ చాలా అస్థిరంగా ఉంటుంది. ఒక రోజు పైకి, ఒక రోజు క్రిందికి.
కాబట్టి మీరు దీర్ఘకాలిక పెట్టుబడులపై దృష్టి పెట్టండి. రోజువారీ లావాదేవీలలో చిక్కుకోకండి. నిపుణుల సలహా తీసుకోండి. అప్పులు తీసుకునే ముందు 2 సార్లు ఆలోచించండి. ఈ సమయంలో శని ప్రభావం వల్ల అప్పులు తీసుకుంటే అవి చాలా కాలం పాటు మిమ్మల్ని బాధిస్తాయి. అవసరమైతే మాత్రమే తీసుకోండి. తిరిగి చెల్లించే సామర్థ్యం ఉన్నప్పుడు మాత్రమే తీసుకోండి. వడ్డీ రేట్లను జాగ్రత్తగా తనిఖీ చేయండి. ఇప్పుడు ప్రేమ మరియు సంబంధాల గురించి మాట్లాడుకుందాం. ఇది మీలో చాలామందికి చాలా ముఖ్యమైన విషయం. ప్రేమ అంటే జీవితం. ప్రేమ అంటే ఆనందం. ప్రేమ అంటే పూర్తి. కాని ప్రేమ అంటే బాధ కూడా. ప్రేమ అంటే త్యాగం కూడా. ప్రేమ అంటే అర్థం చేసుకోవడం కూడా. అవివాహితులైన కన్య రాశివారికి ఈ సమయం చాలా శుభకరం. మీకు ప్రేమ జీవితంలో ఒక కొత్త ప్రారంభం ఉంది. మీకు ఒక ప్రత్యేకమైన వ్యక్తి కలుస్తారు. ఈ వ్యక్తి మీ జీవితంలోకి ఆకస్మికంగా వస్తారు. మీరు ఊహించని చోట, మీరు అనుకోని సమయంలో, మీరు కలలో కూడా అనుకోని విధంగా. ఈ వ్యక్తి మీకు చాలా భిన్నంగా ఉంటారు. మీ ఆలోచనలు వేరు, వారి ఆలోచనలు వేరు. మీ అలవాట్లు వేరు, వారి అలవాట్లు వేరు. కానీ ఈ భేదాలే మీ సంబంధాన్ని ప్రత్యేకంగా చేస్తాయి. ఈ భేదాలే మీ ప్రేమను బలంగా చేస్తాయి. ఎందుకంటే నిజమైన ప్రేమ సారూప్యతలో కాదు, వైవిధ్యంలో ఉంటుంది. కానీ జాగ్రత్త, ఈ సంబంధంలో మీరు త్వరపడకండి. మీరు ఆవేశపడకండి. మీరు సమయం తీసుకోండి. ఒకరినొకరు అర్థం చేసుకోండి. ఒకరినొకరు తెలుసుకోండి. ఎందుకంటే ప్రేమ అనేది త్వరగా పెరిగే మొక్క కాదు. ప్రేమ అనేది నెమ్మదిగా పెరిగే వృక్షం. దీనికి సమయం కావాలి. దీనికి సంరక్షణ కావాలి. దీనికి అర్థం చేసుకోవడం కావాలి. ఇప్పటికే ప్రేమలో ఉన్నవారికి ఈ సమయం కొన్ని సవాళ్లను తెస్తుంది. మీకు మీ ప్రియమైన వ్యక్తితో కొన్ని విభేదాలు రావచ్చు. కొన్ని గొడవలు రావచ్చు. కొన్ని అపార్థాలు రావచ్చు. కానీ ఇది సహజం. ప్రతి సంబంధంలో ఇలాంటి దశలు వస్తాయి. ముఖ్యమేమిటంటే మీరు ఈ సవాళ్లను ఎలా ఎదుర్కొంటారు అనేది. ఈ సమయంలో మీరు ఓపికగా ఉండాలి. మీరు అర్థం చేసుకునే మనస్తత్వంతో ఉండాలి. మీరు మాటలు జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఎందుకంటే కోపంలో మాట్లాడిన మాటలు గాయాలు చేస్తాయి. ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు విడిపోవడానికి దారితీస్తాయి. కాబట్టి మీరు ప్రశాంతంగా ఉండండి. సమస్యలను సంభాషణల ద్వారా పరిష్కరించుకోండి. అడుత్త 30 రోజుల్లో మీ ప్రేమికుడు లేదా ప్రేమిక మీకు ఒక ప్రత్యేకమైన బహుమతి ఇస్తారు. ఇది భౌతికమైన బహుమతి కాకపోవచ్చు. ఇది వారి ప్రేమ అనే బహుమతి. వారి సమయం అనే బహుమతి. వారి అర్థం చేసుకోవడం అనే బహుమతి. ఈ బహుమతిని మీరు విలువైనదిగా భావించండి. ఈ బహుమతిని మీరు గౌరవించండి. వివాహం చేసుకోవాలనుకుంటున్న జంటలకు ఈ సమయం చాలా అనుకూలం. మీ కుటుంబాల నుండి అనుమతి రావచ్చు. మీ తల్లిదండ్రుల ఆశీస్సులు లభించవచ్చు. వివాహ ప్రణాళికలు ముందుకు సాగవచ్చు. కాని మీరు తొందరపడకండి. ప్రతి విషయాన్ని సరిగ్గా చూసుకోండి. ప్రతి వివరాన్ని జాగ్రత్తగా నిర్ణయించుకోండి. ఇప్పుడు కుటుంబ జీవితం మరియు వివాహ సంబంధాల గురించి మాట్లాడుకుందాం. వివాహితులైన కన్య రాశివారికి ఈ సమయం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఒకవైపు మీ జీవిత భాగస్వామితో మీకు మంచి అర్థం పెరుగుతుంది. మరోవైపు కొన్ని చిన్న చిన్న విభేదాలు కూడా రావచ్చు. మీ జీవిత భాగస్వామి ఈ సమయంలో కొంత ఒత్తిడిలో ఉండవచ్చు. వారి వృత్తిలో సమస్యలు ఉండవచ్చు. వారి ఆరోగ్యంలో చిన్న సమస్యలు ఉండవచ్చు. ఇలాంటి సమయంలో మీరు వారికి మద్దతుగా ఉండాలి. మీరు వారిని అర్థం చేసుకోవాలి. మీరు వారికి ప్రోత్సాహం ఇవ్వాలి. ఎందుకంటే వివాహం అంటే సుఖాలను మాత్రమే పంచుకోవడం కాదు, దుఃఖాలను కూడా పంచుకోవడం. సంతానం విషయంలో మీకు మంచి వార్తలు రావచ్చు. గర్భవతులైన స్త్రీలకు ఈ సమయం చాలా శుభకరం. మీరు జాగ్రత్తగా ఉంటే ఎటువంటి సమస్యలు ఉండవు. ఆహారంపై శ్రద్ధ వహించండి. విశ్రాంతి తీసుకోండి. వైద్యుల సలహాలను పాటించండి.
పిల్లలు ఉన్నవారికి ఈ సమయంలో పిల్లల విద్యా విషయాలలో కొన్ని సవాళ్లు రావచ్చు. మీ పిల్లలు చదువులో కొంత వెనుకబడవచ్చు. వారికి ఏకాగ్రత సమస్య ఉండవచ్చు. కాని మీరు వారిపై కోపం చూపకండి. మీరు వారికి సహాయం చేయండి. వారి సమస్యలను అర్థం చేసుకోండి. అవసరమైతే ట్యూషన్ ఏర్పాటు చేయండి. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి మీరు శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా మీ తల్లికి చిన్న ఆరోగ్య సమస్యలు రావచ్చు. కానీ ఇవి తీవ్రమైనవి కావు. సరైన చికిత్స చేయించుకుంటే త్వరగా కోలుకుంటారు. మీరు వారికి తరచుగా ఫోన్ చేయండి. వారిని తరచుగా కలవండి. వారి ఆరోగ్యాన్ని తనిఖీ చేయించండి. మీ సోదరులు సోదరీమణులతో మీ సంబంధాలు బలపడతాయి. గతంలో ఏవైనా విభేదాలు ఉంటే అవి తొలగిపోతాయి. మీరు వారికి సహాయం చేసే అవకాశం వస్తుంది. లేదా వారు మీకు సహాయం చేసే పరిస్థితి వస్తుంది. కుటుంబ బంధాలు బలపడడం చాలా ముఖ్యం ఈ సమయంలో. మీ ఇంటికి సంబంధించిన విషయాలలో కొన్ని మార్పులు రావచ్చు. మీరు ఇంటిని రీమోడల్ చేసుకోవచ్చు. కొత్త ఫర్నిచర్ కొనవచ్చు. ఇంటిని పెయింట్ చేయించుకోవచ్చు. ఇవి అన్నీ మంచివే. కాని ఖర్చులు అదుపులో ఉంచుకోండి. అత్యవసరమైనవి మాత్రమే చేయించుకోండి. ఆరోగ్యం విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో శని ప్రభావం వల్ల మీకు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు రావచ్చు. కానీ ఇవి తీవ్రమైనవి కావు. సరైన జాగ్రత్తలు తీసుకుంటే త్వరగా కోలుకుంటారు. మీలో కొందరికి పాత రోగాలు మళ్లీ రావచ్చు. మీరు ఇంతకు ముందు చికిత్స చేయించుకున్న సమస్యలు మళ్లీ కనిపించవచ్చు. కానీ భయపడకండి. సమయానికి వైద్యుడిని సంప్రదించండి. సరైన ఔషధాలు తీసుకోండి. క్రమం తప్పకుండా చికిత్స తీసుకోండి. జ్వరం, ఆవిరి, దగ్గు వంటి సాధారణ సమస్యలు రావచ్చు. వీటిని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే చికిత్స చేయించుకోండి. కాకపోతే పెద్ద సమస్యలుగా మారవచ్చు. ముఖ్యంగా వాతావరణ మార్పుల వల్ల జబ్బులు రావచ్చు. కాబట్టి తగిన దుస్తులు ధరించండి. జీర్ణాశయ సమస్యలు రావచ్చు. అజీర్ణం, యాసిడిటీ వంటివి రావచ్చు. ఇవి మీ ఆహార అలవాట్ల వల్ల రావచ్చు. కాబట్టి మీరు సమయానికి భోజనం చేయండి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. బాహ్య ఆహారాన్ని తగ్గించండి. నూనె, కారం తగ్గించండి. మానసిక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. ఈ సమయంలో మీకు ఒత్తిడి పెరగవచ్చు. మీకు ఆందోళన రావచ్చు. మీకు నిద్ర పట్టకపోవచ్చు. ఇవన్నీ మీ మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. కాబట్టి మీరు నిత్యం ధ్యానం చేయండి. యోగా చేయండి. ప్రాణాయామం చేయండి. మీరు ప్రకృతిలో సమయం గడపండి. పార్కులలో నడవండి. చెట్లను చూడండి. పక్షుల కిలకిలా వినండి. ఇవన్నీ మీ మనస్కు శాంతిని ఇస్తాయి. మీ ఆలోచనలను స్పష్టం చేస్తాయి. మీ ఒత్తిడిని తగ్గిస్తాయి. విద్య మరియు విద్యార్థుల కోసం ఈ సమయం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. 10 మరియు 12వ తరగతి విద్యార్థులకు ఈ సమయం చాలా కీలకం. మీకు పరీక్షలు రాబోతున్నాయి. మీరు బాగా చదువుకోవాలి. సమయాన్ని సరిగ్గా నిర్వహించుకోవాలి. ప్రతి విషయాన్ని జాగ్రత్తగా చదవాలి. కానీ ఈ సమయంలో మీకు ఏకాగ్రత సమస్య రావచ్చు. మీరు చదువుతున్నప్పుడు మీ మనసు ఇతర విషయాల వైపు మళ్లవచ్చు. కాబట్టి మీరు ధ్యానం చేయండి. తొలి రోజుల్లో 15 నిమిషాలు. తర్వాత నెమ్మదిగా సమయాన్ని పెంచండి. ఇది మీ ఏకాగ్రతను పెంచుతుంది. కాలేజీ విద్యార్థులకు ఈ సమయం కొన్ని అవకాశాలను తెస్తుంది. మీకు ఇంటర్న్షిప్ అవకాశాలు రావచ్చు. మీకు ప్రాజెక్టు అవకాశాలు రావచ్చు. మీకు పోటీ పరీక్షల ఫలితాలు వచ్చే సమయం కావచ్చు. ఏదైనా సరే మీరు సానుకూలంగా ఆలోచించండి. మీరు కృషి చేయండి. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు ఈ సమయం అనుకూలం కాదు. కొన్ని ఆలస్యాలు రావచ్చు. కొన్ని అడ్డంకులు రావచ్చు. కాని మీరు నిరాశ చెందకండి. మీరు ప్రయత్నాలు కొనసాగించండి. ఆలస్యం అంటే తిరస్కరణ కాదు. ఆలస్యమంటే సరైన సమయం కోసం వేచి ఉండటం.
విదేశాలలో ఉన్న విద్యార్థులకు ఈ సమయం కొన్ని సవాళ్లను తెస్తుంది. మీకు హోమ్ సిక్నెస్ రావచ్చు. మీకు ఆర్థిక సమస్యలు రావచ్చు. కాని మీరు ధైర్యంగా ఎదుర్కోండి. మీ కుటుంబంతో క్రమం తప్పకుండా మాట్లాడండి. మీ స్నేహితులతో సంప్రదించండి. విదేశీ ఉద్యోగ అవకాశాల విషయంలో ఈ సమయం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. కొందరికి అవకాశాలు వస్తాయి. కొందరికి ఆలస్యాలు రావచ్చు. కాని మీరు ఓపిక పట్టండి. సరైన అవకాశం కోసం వేచి ఉండండి. ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా విశ్లేషించండి. ఇప్పుడు మనం 3 ముఖ్యమైన సంఘటనల గురించి మాట్లాడుకుందాం. ఈ 3 సంఘటనలు అడుత్త 15 నుండి 30 రోజుల్లో జరగబోతున్నాయి. ఈ 3 సంఘటనలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలవు. కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. మొదటి సంఘటన మీ వృత్తికి సంబంధించినది. అడుత్త 10 నుండి 12 రోజుల్లో మీకు ఒక ఊహించని అవకాశం వస్తుంది. ఇది మీరు అనుకున్న రీతిలో రాకపోవచ్చు. ఇది మీరు ఎదురుచూస్తున్న విధంగా రాకపోవచ్చు. కానీ ఇది మీ కెరీర్లో ఒక మలుపు తిరిగే అవకాశం. ఈ అవకాశాన్ని మీరు గుర్తించాలి. ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. ఈ అవకాశం మీకు ఒక వ్యక్తి ద్వారా వస్తుంది. ఈ వ్యక్తి మీకు తెలిసిన వ్యక్తి కావచ్చు. లేదా కొత్త వ్యక్తి కావచ్చు. కానీ ఈ వ్యక్తి మీ జీవితంలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తారు. మీరు వారి మాటలను జాగ్రత్తగా వినండి. వారి సలహాను పరిగణించండి. వారితో మంచి సంబంధం కొనసాగించండి. రెండవ సంఘటన మీ ఆర్థిక స్థితికి సంబంధించినది. అడుత్త 15 నుండి 20 రోజుల్లో మీకు డబ్బు వస్తుంది. కాని ఈ డబ్బు మీరు అనుకున్న మార్గం ద్వారా రాదు. ఇది అనుకోని మూలం నుండి వస్తుంది. ఇది మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇది మీకు సంతోషం కలిగిస్తుంది. ఈ డబ్బు పాత అప్పు కావచ్చు. ఇది బోనస్ కావచ్చు. ఇది బహుమతి కావచ్చు. ఇది వారసత్వ సంపాద కావచ్చు. కాని ఏదైనా సరే ఈ డబ్బును మీరు తెలివిగా ఉపయోగించుకోవాలి. ఈ డబ్బును మీరు పొదుపు చేయాలి. ఈ డబ్బును మీరు సరైన పెట్టుబడులలో పెట్టాలి. ఈ డబ్బు వచ్చినప్పుడు మీరు ఆవేశపడి మొత్తం ఖర్చు చేయకండి. మీరు అత్యవసరమైనవి మాత్రమే కొనుక్కోండి. మిగిలినది భవిష్యత్తు కోసం పక్కన పెట్టండి. ఎందుకంటే ఈ డబ్బు మీకు దైవమిచ్చిన బహుమతి. ఈ బహుమతిని మీరు గౌరవించాలి. మూడవ సంఘటన మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించినది. అడుత్త 20 నుండి 30 రోజుల్లో మీ జీవితంలో ఒక ముఖ్యమైన వ్యక్తి తిరిగి వస్తారు. ఈ వ్యక్తి మీరు గతంలో కలిసిన వ్యక్తి. కాని కొన్ని కారణాల వల్ల మీరు విడిపోయారు. ఇప్పుడు వారు మళ్ళీ మీ జీవితంలోకి వస్తారు. ఈ వ్యక్తి మీ పాత స్నేహితుడు కావచ్చు. ఇది మీ మాజీ సహోద్యోగి కావచ్చు. ఇది మీ బంధువు కావచ్చు. కాని ఎవరైనా సరే వారు మీ జీవితంలో మళ్ళీ ఒక ముఖ్య పాత్ర పోషించబోతున్నారు. వారు మీకు కొత్త అవకాశాలు తెస్తారు. వారు మీకు మంచి సలహా ఇస్తారు. వారు మీ జీవితంలో సానుకూల మార్పులు తెస్తారు. కానీ జాగ్రత్త. వారు వచ్చినప్పుడు మీరు గతాన్ని మర్చిపోకండి. వారితో ఏమి జరిగిందో గుర్తుంచుకోండి. కాని అదే సమయంలో మీరు క్షమించడం నేర్చుకోవాలి. మీరు కొత్త ప్రారంభం ఇవ్వడం నేర్చుకోవాలి. ఎందుకంటే క్షమ అనేది బలహీనత కాదు. క్షమ అనేది శక్తి. ఈ 3 సంఘటనలు మీ జీవితంలో ఒకే సమయంలో జరుగుతాయి. ఈ 3 సంఘటనలు ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉన్నాయి. ఈ 3 సంఘటనలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. కాబట్టి మీరు సిద్ధంగా ఉండాలి. మీరు అప్రమత్తంగా ఉండాలి. మీరు జ్ఞానంతో వ్యవహరించాలి. ఆధ్యాత్మిక అభివృద్ధి విషయంలో ఈ సమయం మీకు చాలా అనుకూలం. మీలో ఆధ్యాత్మిక జిజ్ఞాస పెరుగుతుంది. మీకు ఆధ్యాత్మిక అనుభవాలు కలుగుతాయి. మీకు అంతర్గత శాంతి లభిస్తుంది. ఎందుకంటే కేతువు మీ రాశిలో ఆధ్యాత్మిక శక్తిని పెంచుతోంది. మీరు ధ్యానం చేయడం ప్రారంభించండి. రోజూ కనీసం 15 నిమిషాలు ధ్యానం చేయండి. మీరు మంత్రాలు జపించండి. మీ ఇష్ట దైవానికి ప్రార్థించండి. మీరు భగవద్గీత చదవండి. ఆధ్యాత్మిక పుస్తకాలు చదవండి.
ఇవన్నీ మీ ఆధ్యాత్మిక అభివృద్ధికి సహాయపడతాయి. మీరు ఆలయాలకు వెళ్ళండి. పవిత్ర స్థలాలను సందర్శించండి. ఆధ్యాత్మిక గురువులను కలవండి. వారి ఉపన్యాసాలు వినండి. వారి మార్గదర్శకత్వం తీసుకోండి. ఇది మీ ఆధ్యాత్మిక యాత్రలో మీకు సహాయపడుతుంది. మీ అంతర్గత శక్తి ఈ సమయంలో పెరుగుతుంది. మీకు అంతర్దృష్టి కలుగుతుంది. మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు మీ నిజమైన స్వభావాన్ని తెలుసుకుంటారు. మీరు మీ జీవిత లక్ష్యాన్ని అర్థం చేసుకుంటారు. ఇదంతా ఈ సమయంలో మీకు జరుగుతుంది. పరిహారాల విషయంలో మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. పరిహారాలు అంటే కేవలం ఆచారాలు కాదు. పరిహారాలు అంటే మీ విశ్వాసం. పరిహారాలు అంటే మీ భక్తి. పరిహారాలు అంటే మీ కృషి. మీరు ఈ పరిహారాలను విశ్వాసంతో చేస్తే అవి తప్పకుండా ఫలితాలు ఇస్తాయి. బుధవారం రోజు మీ ముఖ్యమైన రోజు. ఈ రోజున మీరు విష్ణు భగవానుడికి ప్రార్థించండి. మీరు తులసి దళాలతో అర్చన చేయండి. మీరు హరే రామ హరే కృష్ణ మహామంత్రం జపించండి. ఇది మీకు శాంతిని ఇస్తుంది. ఇది మీకు సానుకూల శక్తిని ఇస్తుంది. మీరు శనివారం రోజున శని భగవానుడికి ప్రార్థించండి. మీరు నల్ల నువ్వుల నూనె దీపం వెలిగించండి. మీరు శని దేవుని స్తోత్రాలు చదవండి. ఇది శని దోషాలను తగ్గిస్తుంది. ఇది మీ కష్టాలను తొలగిస్తుంది. గురువారం రోజున మీరు గురువు భగవానుడికి ప్రార్థించండి. మీరు పసుపు వస్త్రాలు ధరించండి. మీరు పసుపు పువ్వులతో పూజ చేయండి. మీరు గురువు స్తోత్రాలు చదవండి. ఇది మీకు జ్ఞానాన్ని ఇస్తుంది. ఇది మీకు సంపదను ఇస్తుంది. మీరు రోజూ ఉదయం సూర్యోదయ సమయంలో సూర్యుడికి నమస్కారం చేయండి. మీరు సూర్య మంత్రాలు జపించండి. ఇది మీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇది మీకు శక్తిని ఇస్తుంది. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీరు దానధర్మాలు చేయండి. మీరు పేదలకు సహాయం చేయండి. మీరు ఆవులకు గడ్డి వేయండి. మీరు పక్షులకు ఆహారం పెట్టండి. ఇవన్నీ మీ కర్మదోషాలను తగ్గస్తాయి. ఇవన్నీ మీకు పుణ్యాన్ని తెస్తాయి. మీరు తులసి మొక్కను మీ ఇంట్లో నాటండి. రోజూ దానికి నీరు పోయండి. దానికి ప్రార్థించండి. ఇది మీ ఇంటికి శుభాన్ని తెస్తుంది. ఇది మీ కుటుంబానికి శాంతిని తెస్తుంది. మీరు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ముఖ్యంగా మంగళవారం మరియు శనివారం రోజుల్లో. ఇది మీ శత్రువులను దూరం చేస్తుంది. ఇది మీ భయాలను తొలగిస్తుంది. ఇది మీకు ధైర్యాన్ని ఇస్తుంది. మీరు గణేశ్ స్తోత్రాలు చదవండి. మీ ప్రతి కొత్త పని ప్రారంభానికి ముందు గణపతిని స్మరించండి. ఇది మీ అడ్డంకులను తొలగిస్తుంది. ఇది మీ పనులు విజయవంతం చేస్తుంది. ఇప్పుడు మనం ముగింపు వైపు వస్తున్నాం. కానీ ఇది ముగింపు కాదు. ఇది మీ కొత్త జీవిత ప్రారంభం. ఇది మీ కొత్త యాత్ర ప్రారంభం. ఇది మీ కొత్త కథ ప్రారంభం. కన్య రాశి స్వామి, నేను మీకు చెప్పిన ప్రతి మాట హృదయపూర్వకంగా చెప్పాను. నేను మీకు చెప్పిన ప్రతి అంచనా జ్యోతిష శాస్త్ర ఆధారంగా చెప్పాను. నేను మీకు చెప్పిన ప్రతి పరిహారం మీ మంచి కోసమే చెప్పాను. అడుత్త 15 నుండి 30 రోజులు మీ జీవితంలో చాలా ముఖ్యమైనవి. ఈ రోజులు మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఈ రోజులు మీ విధిని నిర్ణయిస్తాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు అప్రమత్తంగా ఉండాలి. మీరు తెలివిగా నిర్ణయాలు తీసుకోవాలి. మీరు భయపడకండి. ఎందుకంటే దైవం మీకు తోడుగా ఉన్నాడు. మీరు నిరాశ చెందకండి. ఎందుకంటే మంచి రోజులు తప్పకుండా వస్తాయి. మీరు ఆశ కోల్పోకండి. ఎందుకంటే మీ కష్టాలకు ముగింపు ఉంది. మీ హృదయంలో విశ్వాసం ఉంచుకోండి. మీ మనసులో సానుకూల ఆలోచనలు ఉంచుకోండి. మీ జీవితంలో ధైర్యం ఉంచుకోండి. ఎందుకంటే ఇవన్నీ మిమ్మల్ని విజేతగా చేస్తాయి. ఇవన్నీ మిమ్మల్ని విజయానికి నడిపిస్తాయి. నేను మీ అందరికీ ఆశీస్సులు ప్రసాదిస్తున్నాను. నేను మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ జీవితంలో ఆనందం నిండాలని కోరుకుంటున్నాను. మీ జీవితంలో సంపద నిండాలని కోరుకుంటున్నాను. మీ జీవితంలో శాంతి నిండాలని కోరుకుంటున్నాను.
మీ ప్రతి కోరిక నెరవేరాలని ప్రార్థిస్తున్నాను. మీ ప్రతి కల నిజమవ్వాలని ప్రార్థిస్తున్నాను. మీ ప్రతి ప్రయత్నం విజయవంతం కావాలని ప్రార్థిస్తున్నాను. దైవం మీకు తోడుగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. గ్రహాలు మీకు అనుకూలంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందనుకుంటే లైక్ చేయండి. మీ స్నేహితులతో పంచుకోండి. మీ కుటుంబ సభ్యులకు చూపించండి. ఎందుకంటే ఈ సమాచారం ప్రతి కన్య రాశివారికి అవసరం. ఈ మార్గదర్శకత్వం ప్రతి కన్య రాశివారికి ముఖ్యం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. ఎందుకంటే